మనతో పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇదివరకు వీడియోలో మీరు సోమవారం మాత్రమే అభిషేకం చేయాలి, దానికి ఒక ప్రత్యేకత ఉంది, నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నారు. చెప్పండి. తర్వాత అన్నారు సోమవారం మాత్రమే అభిషేకం చేయాలి గురుగారు. మామూలు రోజుల్లో కూడా అభిషేకం చేసుకుంటూ ఉంటాము మనుషులకి, సోమవారం ప్రత్యేకత ఏంటి గురుగారు? 360 రోజులు ఒకటేనమ్మా. ఓకే. ఎప్పుడు చేసుకున్నా దానికి వచ్చేటువంటి ఫలితం ఒకటే వస్తుంది. ఓకే. 2 మరి సోమవారం ఎందుకు చేసుకోవాలంటే విశేషం ఏంటంటే ఎప్పుడు చేసుకున్నా ఒకటే వస్తుంది అన్నప్పుడు అంటే అంతా మీ ఇష్టమేనా, మీకు ఎలా తోస్తే అలా చెప్పడమేనా అంటే వింటున్నారు కదా అని అనిపించవచ్చు, తప్పలేదమ్మా. ముందు అసలు అభిషేకం ఎందుకు చేయాలి? మనస్సుని ప్రశాంతతగా ఉంచుకోవడానికి. అసలు సోమవారం అంటే ఏమిటి అని ఎంతమందికి తెలుసు? ఎవరికి ఇష్టం ఎంతమందికి తెలుసు? సోమవారం అనగానే శివుడికి ఇష్టం అంటారు. అవును. చంద్రుడికి ఇష్టమైన రోజు. చంద్రుడికి. ఓకే. సోమవారం అంటే చంద్రుడికి చాలా ఇష్టమైన రోజు. చంద్రుడు ఎవరు? మనఃకారకుడు. మనస్సుని ఆవేదనకి గురి చేసేది చంద్రుడే, అందులో నుంచి బయటికి తీసుకువచ్చేది చంద్రుడే, మనస్సుని కకావికలం చేసేది చంద్రుడే, ప్రశాంతతనిచ్చేది ప్రశాంతతని పోగొట్టేది చంద్రుడే, స్థిమితం లేకుండా చేసేది స్థిమితాన్నిచ్చేది, స్థిరత్వం లేకుండా చేసేటువంటిది అసలు విచిత్రమైన తత్వం చంద్రుడే. ఆ చంద్రుడికి సోమవారం చాలా ఇష్టం. మనం చూడండి, ఏదైనా ముహూర్తాలు ఏమైనా పెట్టినప్పుడు చంద్రబలం చూశారా అంటారు. అంటే చంద్రుడి యొక్క బలం ఉన్నదా వాళ్ళు ఎవరు విడతీయలేరు. చంద్రబలం లేదా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కలిసి ఉండరు. దాని విధానాలు ఉంటాయమ్మా. అందుకనే ఏ ముహూర్తం చూసినా గృహప్రవేశం కావచ్చు, ఏదైనా సరే చంద్రబలం ఎంత ఉంది, ఓకే బాగానే ఉంది. తారాబలం ఓకే, చంద్రబలం చూడండి ముందు అంటూ ఉంటారు. చంద్రుడికి అంత గొప్ప స్థానం ఉంది. అసలే చంద్రుడికి గొప్ప స్థానం కాబట్టి దానికి అహంకారం ఉంది ఆయనకి. ఆ చంద్రుడు ఎక్కడుంటాడు? శివుడి నెత్తి మీద ఉంటాడు. శివుడే గొప్ప అనుకుంటాం, చంద్రుడు ఇంత స్థితి ఉంది కాబట్టి అహంకారం అనుకుంటాం. ఆ అహంకారం ఉన్నటువంటి చంద్రుడు ఎక్కడున్నాడు? శివుడి నెత్తి మీద ఉన్నాడు. మరి ఇంకెంత గర్వం ఎత్తికెక్కుతుంది, దానికి తలకెక్కుతుంది. కాబట్టి కనిపించిన మేర మొత్తాన్ని కూడా తుడిచిపెట్టు చేసేయాలి, మనిషికి ప్రశాంతత లేకుండా చేసేయాలి, అస్తవ్యస్తంగా చేసేయాలి అనేటువంటిది ఆయన. అంటే 15 రోజులు ఒక రకంగా 15 రోజులు ఒక రకంగా ఉంటుంటాడు కదా. మనం మామూలుగా కూడా చూస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఆఫీసులో మన పై భాష ఎవరైనా ఉంటే కనుక మనం తిరుగుతూ ఉంటారు. వెంటనే మనం ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఇవాళ ఆయన భార్య ఇంట్లో ఆయనకి ఏదో అన్నట్టుంది, ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం మనమే చూపిస్తాను అన్నది ప్రతి మనిషికి వెంటనే అకారణంగా వచ్చి కనుక మన పై ఉండేటువంటి అధికారి కనుక తిట్టాడంటే ఇవాళ ఇంట్లో ఆమె టిఫిన్ పెట్టకుండా పంపించుంటుంది, ఏదో చేసి ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడన్నా మీద కోపడినా అదే అనుకుంటా. ఎప్పుడు కోపడరు, అదే వచ్చిన విషయం. ఎందుకంటే మేడం మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. అంతే కదండి. మరి అంతే. అక్కడ విషయం ఏంటంటే అండి, ఈ కారణం చేత చంద్రుడు ఎప్పుడూ కూడా ఒక 15 రోజులు అమావాస్య, 15 రోజులు పౌర్ణమి, ఆ అమావాస్య చీకటిని భరించలేనటువంటి వాడు ఈ వెన్నెల ఉండేటువంటి సమయంలో ఒక రకంగా ఇస్తూ ఈ చీకటి మొత్తాన్ని కూడా అందరికీ పంచాలి. వెలుతురుని ఇంతమందికి పంచుదాం, చీకటిని మాత్రం అందరికీ పంచుదాం అనేటువంటి ఉద్దేశంతో విర్రవీగుతూ ఉంటాడు. అతన్ని శాంతింప చేయాలి అని అంటే సోమవారం రోజు నాడు ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. అది కూడా ఎట్లా, ఎంత తెలివితేటలు అంటే చంద్రుడికి. అందుకని ఆయనకి అన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మానవులకి మనకు అపరిమితమైన చావు తెలివితేటలు, అదే తెలివితేటలు ఉన్నాయి మనకు. నిజంగా అంటే కొన్ని చెప్తే ఆయన ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనిపిస్తుంది ఏమో, రియాలిటీ. చావు తెలివితేటలు, అదే తెలివితేటలు ఆయన నుంచే వస్తున్నాయి మనందరికీ కూడా. మనస్తత్వాలు అంటారు విషయమండి. మంచిగా మన దగ్గర ఉన్నంత కాలము తినేసి ఇంకోసారి మన దగ్గర లేదన్నప్పుడు 100 మందికి నాకు పెట్టలేదు, నన్ను రోడ్డు మీద పడేసాని చెప్తుంటారు. ఈ దరిద్రపు లక్షణాలు కూడా ఆయన దగ్గర చూస్తుంటాయి. కనుక ఆ ఒక చంద్రుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం అని చెప్పి ఆ చంద్రుడు వెళ్ళి ఈశ్వరుడు నెత్తి మీద ఉన్నప్పుడు ఆప్యాయస్వ సమేతుతే అని, మనం ఆప్యాయస్వ అంటే పాలు, తర్వాత పెరుగు, ఈ 2 కూడా ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. పంచదార కూడా తెల్లగా పౌడర్ పోస్తూ ఉంటాం. ఇలా ఈ సుగంధ ద్రవ్యాలు అన్నీ అభిషేకం చేసేటువంటి తర్వాత భస్మంగానే ఏదైనా అభిషేకం చేసినప్పుడు చంద్రుడి మీదుగా శివుడి మీదకి వస్తాయి.
చంద్రుడి మీదుగా శివుడి మీదకి వస్తుంటే ఆయన నెత్తి మీద చంద్రుడు శివుడు నెత్తి మీద ఉంటారు కదా, ఆ నెత్తి మీద కదా మనం పోసేది. అయితే చంద్రుడికి శివుడితో పాటు సమానంగా చంద్రుడికి పోస్తాం, లేదా చంద్రుడి మీదుగా శివుడి మీదకి వస్తుంది, లేదా అంతేగాని శివుడి మించి చంద్రుడి మీదకి రావట్లేదు కదా. దాంతో ఆయనకు ఉన్నటువంటి ఒక ఈగో సాటిస్ఫాక్షన్. ఆహా, ఈ సోమవారం నాది. శివుడికి కూడా ఒక ఇది ఉందండి, శంభోర్మకుట భూషణం అని చెప్పింది. దానివల్ల ఇంకాస్త అహంకారం. శంకరుడికి మకుటంగా ఆయన ఎక్కడ ఉన్నాడు అన్నట్టుగా భూషణం అని చెప్పి, చంద్రుడికి భూషణం. చంద్రుడు అంటే ఈశ్వరుడికి అందమే చంద్రుడు అని అనేటువంటి దానివల్ల ఇంకాస్త ఎక్కువ ఉంటుంది కదా. ఆ రకంగా అభిషేకం చేస్తుంటే ఆహా, నా నుంచి కదా ఈశ్వరుడికి అభిషేకం వెళ్తుంది అనేటువంటి ఉద్దేశ్యంతో ఆయన ఇగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఎప్పుడైతే కనుక సోమవారం రోజు నాడు ఆ రకంగా అభిషేకం చేస్తే చంద్రుడు ఆనందపడిపోయి వరాలు ఇచ్చేస్తారమ్మా. అందుకని సోమవారం రోజు నాడు ప్రత్యేకంగా ఈశ్వరుడికి ఆరాధన చేసినటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా శాంతి పర్వంలాగా ప్రశాంతంగా ఉంటాడు అనడానికి మూలం ఏమిటి అంటే ఇదే. జాతకంలో చంద్రస్థితి బాలేకపోయినా, లగ్నాత్తు స్థానబలం బాలేకపోయినా, చంద్రగమనం బాలేకపోయినా, చంద్రుడు శత్రుస్థానంలో ఉన్న, శత్రువులతో కలిసి ఉన్న, ఈ ఎట్టుంజడి చూసినా చంద్రబలం లేదు, మెంటల్గా మనిషి అప్సెట్ అవుతున్నాడు, మానసిక ఆవేదనకు గురవుతున్నాడు, స్థిమితంగా ఉండలేకపోతున్నాడు, ఏం చెబితే అది చేయలేకపోతున్నాడు, దాని పేరు అంటే మతిమరుపు వచ్చేస్తుంది, వీరావేశం వస్తుంది, గొడవలకి వెళ్తున్నాడు, చెప్పింది వినట్లేదు, ఇటువంటి అనేక రకాలైనటువంటి కారణాలకు మూలం చంద్రుడు. వీటి నుంచి బయటికి రావాలంటే సోమవారం. ఆ రెండిట్ల కలయికేనమ్మా. దానికోసమే సోమవారం మాత్రమే విశేషంగా చేసేటువంటి అభిషేకము వలన జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు కలుగుతుంది, విశేషమైన యోగం ఆపాదిస్తుంది అనటానికి. ఎందుకు ఈశ్వరుడికి సోమవారం 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 అంటే అక్కడ ఈశ్వరుడికి చెయ్యమని కాదు, చంద్రుడికి చెయ్యమని చెప్పి ప్రత్యేకంగా మనం సోమవారం రోజు నాడు చంద్రుడికి అభిషేకం చేయండి. మనకు ఉన్నటువంటి అమోఘమైన మేధా సంపత్తి కారణం చేత మనంతటి మేధా సంపత్తి ప్రపంచంలో ఇంకెవరికి ఉండదని చెప్పి ప్రూవ్ చేసుకోవాలని చెప్పి గ్రహాలయానికి వెళ్ళిపోయి నవగ్రహాల్లో ఉన్న చంద్రుడికి అభిషేకం చేసేస్తారు. నవగ్రహాల్లో ఉన్న చంద్రుడికి అభిషేకం చేసేస్తారు. దానివలన ఏమి ఉపయోగం లేదు. ఆయనకి సంబంధం ఆయన పట్టించుకోడు, ఆయన పట్టించుకోడు. సోమ సూర్య అగ్ని లోచనుడు అని చెప్పబడుతుంది. సోముడు అంటే ఎవరండి? చంద్రుడు. కాబట్టి ఆ ఒక్క సోమవారం రోజు నాడు శివుడికి అభిషేకం అంటే చేసేది శివుడికి అయినప్పటికీ కూడా జరిగేది చంద్రుడికి కనుక ఆ రకంగా చంద్రాత్తు ఈశ్వరాభిషేకం జరుగుతుంది కనుక ఆ ఒక్క అభిషేకానికి చంద్రుడు సంతుష్టుడై నీకు కావాల్సింది నేను చేస్తున్నానన్నా, ఈ రోజు నుంచి నీకు నేను మంచిని తప్ప చెడు నీ జోలికి రానివ్వను. ఎందువల్ల నీ మనస్సును నేను కష్టపెడితేనే కదా ఏదన్నా నువ్వు ఒకటి కోరుకున్నావు, ఆ కోరుకుంది నీకు రాకపోతేనే కదా నీ మనసు ఆవేదన పడేది. సో నీకు ఎక్కడ ముందు కోరిక లేకుండా చేస్తా అంటాడు. కోరికను ఇస్తానని చెప్పడు, నీకు ఆ కోరికే లేకుండా చేస్తా అంటాడు. కోరికే లేదనుకోండి, ఇప్పుడు నాకు కారు కావాలనుకుంటా, ఆ కారు కొనలేకపోయా, మనసు ఏమనిపిస్తుంది, ఆ కారు కొనలేదు ఏదో మారుతి కారు కొనుక్కుంటాం, కానీ ఆ కారు మీద ధ్యాస ఉంటుంది. కావాలండి అసలు కారు మీదే నీకు ధ్యాస లేకుండా చేశాడు అనుకో, అసలు నీకు ఆలోచన ఉంటుంది కదా. అందుకు నేను ఏమంటాను, నువ్వు నాకు అభిషేకం చెయ్యి, నీకు అనవసరమైన విషయాలంటే కోరిక లేకుండా చేస్తా అంటాడు. నీ కోరిక తీరుస్తా అని చెప్పడమ్మా. అది మనం తెలుసుకోవాల్సింది. నీ కోరిక నేను తీరుస్తానని చెప్పట చంద్రుడు. అనవసరమైన విషయాల మీద నీకు కోరిక లేకుండా చేస్తా అంటే నీ జీవితానికి ప్రశాంతత అనేటువంటిది అప్పుడే స్టార్ట్. నీది కాంది నీకు లేని దాని జోలికి నువ్వు ఆలోచిస్తే నువ్వు ఆశాభంగం అయ్యి మనస్సు ఆవేదన పరవుతుంది. కాబట్టి దాని మీదకి నీ ధ్యాస వెళ్లకుండా నేను చేస్తా, నీ మనస్సు స్థిరంగా ఉండే ఏర్పాటు నేను చేస్తా అని చెప్పి చంద్రుడు అక్కడి నుంచి నీకు ఎంతో వరంగా శ్రేయంగా ఉంటాడమ్మా. ఓకే, సోమవారం ప్రత్యేకత అన్నమాట. సోమవారమే అభిషేకం ఎందుకు చేయాలనేది నిజంగా ఇంత క్లారిటీ నాకు ఎప్పుడూ తెలియదు, చాలా మందికి తెలియకపో ఉండొచ్చు గురుగారు. నిజంగా వెళ్ళి చేసేస్తూ ఉంటాం అంతే, మనం అర్థం పూర్తిగా ఎవరికి తెలియకపోవచ్చు కదా. చాలా క్లారిటీగా చెప్పారు. తెలుసుకోవాలి, ఎగ్జాక్ట్లీ అన్ని తెలుసుకోవాలి. మనం ఆచరించట్లేదు సెకండరీ, తర్వాత విషయం. ముందు అసలు నీకు విషయం తెలుసుంటే నెత్తి మీద జుట్టు ఉంది అనుకోండి, దాన్ని ఇటు దువ్వు అటు దువ్వు, పైకి ముడే పక్కకి ముడే, బోడుగుండు ఏం చేస్తాం మనం. శాస్త్రం కూడా ఉంది కదా, పెద్దవాళ్ళు అంటారు. ఓకే గురుగారు, నమస్తే.